And next, one more interesting personalities we will also get introduced. Of course, and the ప్రతి వాళ్ళకి తెలుసు మనకి Ranga brothers ante Ranga Suresh and Ranga Sukumar. Of course, I'm not able to see Mr. Sukumar, but however, Mr. Ranga Suresh is here with us. Suresh Garu, so we request you to kindly unmute and share your wonderful experience. థ్యాంక్ యూ మేడం. నమస్తే గురువు గారు, అందరికీ నమస్కారం. సో నేను యోగాలో జాయిన్ అయ్యి ఒక 5 months అయిందండి. అలాగే మా బ్రదర్ కూడా జాయిన్ అయ్యి ఇంచుమించు ఒక 9 months అయింది. సో ఆ యోగా బెనిఫిట్ ఏంటి అనేది మాకు చాలా ఫాస్ట్గా అర్థమైపోయి వీఆర్ కంటిన్యూయింగ్. అండ్ అలాగే మేము ఒక వాగ్దానం కూడా చేసేసాము, లైఫ్ టైమ్ మెంబర్స్గా ఉండిపోతాము ఈ ఫౌండేషన్కి అని చెప్పేసి. సో మన గురువు గారి గురించి చెప్పాలి అంటే ఏదో ఒక యోగా ఆసనాలు రెగ్యులర్గా చేయించేసి ఇంకా వాటికి క్లాస్ అయిపోయింది అనే రీతిలో కాకుండా మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నోట్ చేసుకొని దానికి సంబంధించిన థియరీ ఏదైతే ఉందో, మెడికల్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, అట్లానే ఆ ప్రాబ్లం గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసనాలన్నీ మనకి చేయించే పద్ధతి ఏదైతే ఉందో అది అనిర్వచనీయం. చాలా ఎక్సలెంట్గా చెప్తారు గురువు గారు. సో అయితే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నానండి. గురువు గారు లాస్ట్ మంత్లో ఏవైతే చేయించారో మనతోటి అవన్నీ నోట్ చేసుకున్నాను. అవి చెప్దామని చెప్పేసి ప్రిపేర్ అయి ఉన్నాను అనమాట. అందుకే ఫస్ట్ అడిగాను నేను. సో ఈ మంత్లో గురువు గారు ఎవ్రీ మంత్ లాగే బాగా చేయించారు, అందులో డౌటే లేదు. అయితే నవంబర్లోకి వచ్చేసరికి గురువు గారు మెయిన్ ఫోకస్ మనకి ప్రాణాయామాలు, ఈ ఆస్తమా, ఈ బ్రోంక్రైటిస్, ఈ కైండ్ ఆఫ్ వాటి మీద ఒక ఫోకస్ పెట్టి అంటే గురువు గారు ఏర్పాటు చేసే క్లాస్ ఆర్గనైజ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అంటే మనం యోగాలో జాయిన్ అయ్యాము అంటే ఏదో ఆసనాలు చేయించేసి పంపించేస్తారు అన్న రీతి కానే కాదు. ఇక్కడ ఇది థెరపటిక్ యోగా అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే గురువు గారు ఫస్ట్ మనకి ఒక 20 minutes దాకా వార్మప్ ఎక్సర్సైజ్ చేయించి, అలాగే తర్వాత స్టాండింగ్ ఆసనాసు, తర్వాత సూర్య నమస్కారాసు, తర్వాత థెరపటిక్ యోగా చేయిస్తారు. సో థెరపటిక్ యోగా అంటే అందరూ అర్థం చేసుకోవాలి, మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఆసనాలు ఏవైతే చేస్తే మనకి ఆ ప్రాబ్లం రిజాల్వ్ అవుతాయో ఆ కైండ్ ఆఫ్ ఆసనాలన్నీ చెప్తారు, చేయిస్తారు. అయితే అన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించినవి ఒకేసారి చెప్పలేరు కనుక 2 days or 3 days తీసుకొని వాటికి సంబంధించిన ఆసనాలు మనతోటి వేయిస్తారు. అది మనము కంటిన్యూస్గా మనకి ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా 2వ పూట కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా బెనిఫిట్ వస్తుందండి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే వెరికోస్ వెయిన్స్. ఇందాక ఒక మేడం చెప్పారు చాలా వరకు తగ్గిపోయింది అని. అలాగే సీనియర్ మోస్ట్ మెంబర్ ఇన్ యోగా గ్రూప్ అన్నపూర్ణ గారు, ఆవిడ అసలు అది గుర్తు తెచ్చుకొని ఆ పెయిన్ గుర్తు తెచ్చుకొని ఏడ్చేశారు కూడా అది చెప్పినప్పుడు గురువు గారు. అంటే వాళ్ళు ఎంత పెయిన్తో సఫర్ అయ్యారో ఆ పెయిన్ మొత్తం రిజాల్వ్ అయిపోయింది ఆవిడకి. అంత హ్యాపీనెస్ తోటి ఆవిడ ఆనంద బాష్పాలతో ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లానే ఇంకొకళ్ళు నేను జాయిన్ చేశాను ఒక ఆవిడ్ని. ఆవిడ వచ్చేసి నాకు 1 week బ్యాక్ నాకు కాల్ చేసి ఒక మాట చెప్పారు, ఈ సయాటికా ప్రాబ్లం గురించి బాగా సఫర్ అవుతున్నాను సురేష్ గారు, వంట చేయడానికి నించోలేకపోతున్నాను, ఎక్కడికైనా వెళ్తే నించోలేక కూర్చొని పోతున్నాను. ఇవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక మాట చెప్పింది, లాస్ట్ 3 days నుంచి నాకు ఆ పెయిన్ గుర్తు రావట్లేదు, గుర్తు రాకపోగా నాకు ఆ పెయిన్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయాను. ఈ 3 days తర్వాత నేను ఇంత ఫ్రెష్గా ఎందుకు ఉండగలుగుతున్నానంటే ఆలోచిస్తే ఆ సయాటికా ప్రాబ్లం టోటల్గా రిలీవ్ అయిపోయింది. మన యోగా గ్రూప్ మెంబర్ ఇతను. సో కంప్లీట్గా రిలీవ్ అయిపోయింది సయాటికా ప్రాబ్లం. సో ఈ మంత్లో మనకి గురువు గారు చేయించిన ఎక్సర్సైజెస్లో రెగ్యులర్గా చేయించే ఎక్సర్సైజ్తో పాటు చేయించిన స్పెషల్ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఈ మంత్లో గురువు గారు ఫిట్స్ పేషెంట్స్ కోసం అని చెప్పేసి బ్రెయిన్ యోగా అండ్ ఫేస్ యోగా చేయించారు. అట్లానే ఐ ప్రాబ్లం
ఐ ప్రాబ్లం అంటే ఎవరైనా శుక్లాల ప్రాబ్లం అని కానీ, కంటి శుక్లాల ఇష్యూ కానీ, అలాగే సైట్ ప్రాబ్లం కానీ, ఇట్లా ఉన్న వాళ్ళ కోసం ఐ ఎక్సర్సైజ్ చేయించడం. అట్లానే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం ఎక్సర్సైజ్ చేయించడం, ఆసనాలు వేయించడం. అలాగే వెరికోస్ వెయిన్స్ కోసం క్లాసెస్. నెక్స్ట్ మెయిన్ నా బోటోడికి అయితే వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్ పర్పస్ మీద ఈసారి చాలా బాగా చేయించేశారు గురువు గారు. ఎప్పుడు చేయిస్తారు, ఈసారి ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా చేయించారు. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఈ యోగా ఆసనాలు వీటితో పాటే గురువు గారు ఆహారం ఆరోగ్యం అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బ్రహ్మాండం అండి. దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మార్పు వచ్చేసి మనం తినే తిండి ఎట్లా మార్చుకోవాలి, మనం తాగే నీరు ఎలా మార్చుకోవాలి, ఎప్పుడు తాగాలి ఏంటి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ఆసనాలు వేసి ఒక యోగా చేయడం వల్లే కాదు, దాంతో పాటుగా అడిషనల్గా కూడా మన వైపు నుంచి కూడా మనం కొంచెం కృషి చేయాలి. మన ఆహార నియమాలు ఇవన్నీ మార్చుకోవాలి. సో అది ఎలా చేయాలనేది కూడా గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లానే ఈసారి గురువు గారు కొత్తగా సూర్య నమస్కారాల్లో కొన్ని కొత్త ఆసనాలు చేర్పించి అవి కూడా చేయించారు. లైక్ ఆంజనేయ నమస్కారం యాడ్ చేసి చేయించారు. అట్లానే బీపీ కంట్రోలింగ్కి చేయించి యోగా చేయించడమే కాకుండా ముద్ర ప్రాణాయామాలు అనేది కూడా దానికి తోడు చేసి మన గ్రూప్లోనే చాలా మందికి బీపీ కంట్రోల్ అయ్యేట్టు చేశారు గురువు గారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక ఒకళ్ళు చెప్పారు. అలాగే మా బావగారు కూడా ఉన్నారు, టిఎస్ మూర్తి గారు. ఆయనకు కూడా రోజుకి 2 టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకైనా బెటర్ అని చెప్పేసి కంప్లీట్గా మానేస్తే మళ్ళీ రివర్స్ ఎక్కడ అవుతుందో అని భయంతో ఒక టాబ్లెట్ ఆపేసి ఒక టాబ్లెట్ కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా డాక్టర్ గారు కొన్నాళ్ళు చూసిన తర్వాత తగ్గిద్దాం అని చెప్పేసి ఆపారు. అంత కంట్రోల్లోకి వచ్చేసింది ఆయనకి గురువుగారు చేయించిన ఆసనాలతోటి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు బ్యాక్ పెయిన్ అండ్ సయాటికా ప్రాబ్లం. అలాగే ఇంకొక మోస్ట్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ నవంబర్ మంత్ 108 times ప్రణవనాద యోగాసనాలు. మనం ఆసనాలు వేసేటప్పుడు ఓంకారం పలుకుతూ చేయిస్తే మనం శివుడి దగ్గరికి వెళ్ళటం కాదండి, శివుడే మన దగ్గరికి వస్తాడు. ఆ రేంజ్లో చేయించారు. ఆ ఎక్స్పీరియన్స్ నభూతో న భవిష్యత్తు. అంత బాగా చేయించారు. మనం ఒక గుడికి వెళ్ళలేదా, ఒక సముద్ర స్నానం చేయలేదా, ఏదైనా ఒక తటాక స్నానం చేయలేదా, ఇదేం అవసరం లేదు. మనం అన్ని ఆటోమేటిక్గా మనకి పట్టే చెమటే ఆ సముద్ర స్నానం కింద ఫీల్ అయిపోవచ్చండి. అంత బాగా చేయించారు. 108 సార్లు ఓంకారాలు చెప్పించి ప్రాణాయామం చేయించి చాలా ఎక్సలెంట్ గురువు గారు. చాలా చాలా ధన్యవాదాలు దానికి. సో ప్రాణాయామాల్లో కూడా రకరకాల, అసలు ఈసారి గురువు గారు సిక్సర్ కొట్టారని చెప్పచ్చు. ముద్ర ప్రాణాయామాలు అయితేనేమి, భ్రమరి ప్రాణాయామం అయితేనేమి, కపాలభాతి, అనులోమ విలోము, భస్త్రిక, నాదానుసంధ, బ్రహ్మముద్ర ప్రాణాయామం, అలాగే మెడిటేషన్స్కి వచ్చేసరికి త్రాటక క్రియ, యోగ నిద్ర, వాట్ నాట్. నేను చెప్పిన లిమిటెడే యాక్చువల్గా. గురువు గారు చేయించే దాని ముందు చాలా లిమిటెడ్గా చెప్పాను. అలాగే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ హ్యాపీగా రిజాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ని అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం జాయిన్ అవ్వడం అనేది పక్కన పెడితే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి మెయిన్. మీరు థింక్ చేసే విధానం, పాజిటివ్ వైబ్రేషన్స్ కోసమైనా కనీసం జాయిన్ అవ్వాలా. అంత బాగా చెప్తారు గురువు గారు. జస్ట్ ఏదో చెప్పేశానని చెప్పేసి ఒక ప్రాబ్లం గురించి ఏదో చెప్పానంటే చెప్పినట్టు కాకుండా మీరు ఒక హాస్పిటల్కి ఆ ప్రాబ్లం కోసం వెళ్తే ఈ మధ్య కొత్తగా మీరు చూస్తే గనక ఆ హాస్పిటల్లో గురువు గారు చేయించిన దాటి అక్కడ ఏముండవు ఆ ఆసనాలు. వాళ్ళు ఆ పోస్టర్స్ పెడుతున్నారు అక్కడ. సో అంత బాగా చేస్తారు గురువు గారు. సో ఆయన స్పిరిచువల్ గానే కాదు, సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అని చెప్పేసి మనకి ఆయనే ప్రూవ్ చేస్తారు. సో ఇవన్నీ చెప్దామని ప్రిపేర్ అయ్యాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో చివరిగా నేను ఇద్దాం అనుకున్న సూచన ఏంటంటే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి జాయిన్ అయ్యేటప్పుడు ఒక యోగా మ్యాట్ ఏర్పాటు చేసుకోండి, ఒక నోట్బుక్ పెన్ను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు గురువు గారు చెప్పేవి నోట్ చేసుకోండి. అలానే ఒక నాప్కిన్, ఒక వాటర్ పెట్టుకుంటే మీరు హ్యాపీగా చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ టు ఆల్ న్యూ కమర్స్. థ్యాంక్ యూ గురువు గారు. నా తరపున మా చిన్నమోహన్ గారు, నూకరాజు గారు అని చెప్పేసి ఉన్నారు, ఆయన జాయిన్ అవుతున్నారు. అలాగే ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు. సో
థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.